నాకైతే సాంగ్ అయితే అందుకేం నచ్చలేదు అన్న. ఎందుకని? రొటీన్ గా ఉంది. తమన్ మ్యూజిక్ లో కొత్తగా ఏమి ఉండదు, రొటీన్ మ్యూజిక్ లాగా ఉంది. డబ్బాల్ సౌండ్ అంతే, కొత్తగా ఏం లేదు సాంగ్ అయితే. రామ్ చరణ్ ఇందులో ఏమైనా కొత్తగా కనిపించారు? ఇప్పుడు వరకు చేసిన లుక్స్ అన్ని ఇందులో ఏమైనా డిఫరెంట్ రోల్ ఏమైనా ప్లే చేయబోతున్నారు? మ్యాక్సిమం ఐఏఎస్ ఆఫీసర్ అట్లా అంటున్నారు. మ్యాక్సిమం రోల్ క్లీన్ షేవ్ బాగానే ఉన్నారు, లుక్ లో బాగున్నారు. మరి సినిమా అనేది శంకర్ గారు మంచి తీస్తే మంచి హిట్ అవుతుంది. పొలిటీషియన్ గా కూడా కనిపించబోతున్నారు ఇందులో ఒక టాక్ వచ్చింది. అంటే డ్యూల్ రోల్ ఏమైనా ప్లే చేసే అవకాశం? డ్యూయల్ అయితే లేదు అవకాశం లేదు, సింగిల్ రోల్ అండి మ్యాక్సిమం. అంటే భారతీయుడు 2 పోయింది కదా మరి శంకర్ మీద ఇలాంటి ఒపీనియన్ ఉంటుంది. గేమ్ చేంజర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, పోయే ఛాన్స్? గేమ్ చేంజర్ హిట్ అయ్యే ఛాన్స్ అంటే మ్యాక్సిమం శంకర్ 2 భారతీయ 2 చేసింటే అది అంతగా ఏం లేదు, మనకి చూసాము. ఎందుకంటే 2 సినిమాలు ఒకేసారి హ్యాండిల్ చేయడం ఒక డైరెక్టర్ కష్టమే. ఒక హీరో 2 సినిమాలు చేయొచ్చు కానీ ఒక డైరెక్టర్ 2 సినిమాలు చేయకూడదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మీద ఉంటే మనకి ఫుల్ స్క్రిప్ట్ మీద రెడీ వెళ్తారు కాబట్టి బాగుంటది. ఈ 2 చేస్తే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఏమో స్టోరీలో ఏమో డిస్టర్బెన్స్ అయితే సినిమా అవకాశం పోయే అవకాశం ఉంటుంది. అలా కొరియోగ్రాఫర్ చూసుకుంటే జానీ మాస్టర్ గారు ఉన్నారు, రీసెంట్ గా కేసు కూడా పడింది. అది కూడా ఈ మూవీ మీద ప్రభావం చూపించే అవకాశం లేదండి. కొరియోగ్రాఫర్ దానికి సంబంధమే లేదు. రామ్ చరణ్ క్రేజ్ వేరు, ఆయన సంబంధం లేదు. అలా కియారా అద్వానీ కూడా ఇందులో హీరోయిన్ యాక్ట్ చేసింది. గతంలో వాళ్ళిద్దరిని చూసాం, ఉదయ్ వినయ్ రామన్. ఇప్పుడు మరి 2 సార్లు పోయింది. ఇప్పుడు ఎలా ఉండొచ్చు అన్న? మూవీ వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాక్సిమం మూవీ అయితే అంత ఎక్స్పెక్టేషన్ నాకైతే లేదన్న. నాకైతే పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు, మామూలుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మూవీకి మీకు వెళ్తే రామ్ చరణ్ గారి కోసం వెళ్తారా లేకపోతే శంకర్ గారి డైరెక్షన్ కోసం వెళ్తారా? రామ్ చరణ్ కోసమే వెళ్తామండి. శంకర్ గారి అతను పాత మూవీస్ ఏం లేవు కదా ఈ మధ్యన మంచిగా. థ్యాంక్స్ సార్.